హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు చేసే పని ఎటువంటి ఆటంకాలు లేకుండా, విఘ్నాలు లేకుండా దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేద్దాము. విశాఖపట్నం నుంచి రవికాంత్ గారు మనకు ఒక 7.2 ఛానల్ యాంప్లిఫైయరు, అదేవిధంగా సబ్ వూఫర్లు అవసరం లేదండి, ఈ యొక్క 7 ఛానల్ స్పీకర్ ప్యాకేజ్ ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు రవికాంత్ గారు వచ్చి పట్టుకెళ్తామన్నారు కాబట్టి ఆయన వచ్చాక ఈ స్పీకర్ ప్యాకేజ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఈ యాంప్లిఫైయర్ వరకు మేకింగ్ అయితే చేయడం అయితే జరిగింది. అయితే రవికాంత్ గారు ఏమంటారంటే, సార్ నేను ఒక సర్టెన్ ఇయర్స్ కిందట JBL 15 ఇంచ్ సబ్ వూఫర్లు అయితే 2 తీసుకున్నాను. ప్రస్తుతం ఆ సబ్ వూఫర్ నా దగ్గర ఉన్నాయి, దానికి సూటబుల్గా యాంప్లిఫైయర్ అయితే చేసి పెట్టండి అన్నారండి. ఆ సబ్ వూఫర్ RMS వచ్చినప్పటికి 350 వాట్ RMS అని చెప్పారు. సో దానికి సూటబుల్గా యాంప్లిఫైయర్ కావాలంటే మనము బిఫోర్ విజయ్ కుమార్ గారికి ఒక యాంప్లిఫైయర్ మేక్ చేశాము. హైదరాబాద్లో ఉన్నారండి ఆయన. సో ఆయన యాంప్ ఏ విధంగా మేక్ చేశారు, యాజ్ యూజువల్గా కాస్త పవర్ సప్లై అటు ఇటు మారుస్తూ 7.2 ఛానల్ వెరీ హెవీ యాంప్లిఫైయర్ అని చెప్పొచ్చు. అంటే మన ఛానల్లో వస్తున్న యాంప్లిఫైయర్లో కాస్త హెవీ అవుట్పుట్ యాంప్లిఫైయర్ అని చెప్పొచ్చండి. ఒక యాంప్లిఫైయర్ అయితే మేకింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను యాంప్లిఫైయర్ ఏ విధంగా ఉంది, లోపల కాంపోనెంట్స్ ఏ విధంగా యూజ్ చేశాను, లోపల కాంపోనెంట్స్ ఏవి యూజ్ చేశాను, వైరింగ్ ఏ విధంగా చేశాను ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి యాంప్లిఫైయర్ కావాలంటే జస్ట్ నాకు మెసేజ్ చేస్తే ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే నేను తెలియజేస్తాను. అదేవిధంగా ఈ యాంప్లిఫైయర్ ప్రైస్ డీటెయిల్స్, ఈ స్పీకర్ ప్యాకేజ్ ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి అయితే మీరు చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, ఈ యాంప్లిఫైయర్ ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉంటుందండి. కంప్లీట్ బ్లాక్ ప్యానల్, నాబ్స్ వెనకతల బ్లూ కలర్ లైట్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్యానల్ మీద ఒకవైపు JBL లోగో ఉంటుంది, ఇంకోవైపు వచ్చినప్పటికీ MG ఎలక్ట్రానిక్స్ లోగో అయితే ఉంటుందండి. సో ప్యానల్ మీద గోల్డ్ కలర్ లెటర్స్ అయితే ఉంటాయి. మనం ఈ బటన్స్తోని ఆపరేట్ కూడా చేసుకోవచ్చు. ARC కనెక్ట్ చేయలేదు కాబట్టి ARC NC అని వచ్చింది, అంటే ARC నో కనెక్షన్ వచ్చిందండి. కంప్లీట్ బ్లాక్ ప్యానల్, గోల్డ్ కలర్ బాటమ్ బుస్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి యాంప్లిఫైయర్ ఇంటర్నల్ చూద్దాము, ఏ విధంగా డిజైన్ చేశాను ఏంటి. అదేవిధంగా వెనుక వైపు కనెక్షన్ పాయింట్ కూడా ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, యాంప్లిఫైయర్ ఇంటర్నల్ అయితే ఈ విధంగా డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. లాంగ్ వ్యూ నుండి ఈ విధంగా ఉంటుందండి. పవర్ సప్లై చూద్దాము. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే ట్రాన్స్ఫార్మర్ కంటే చాలా హెవీ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇక్కడ సబ్ వూఫర్కి కుమార్ ఆడియో 6 MOSFET బోర్డులు అయితే యూజ్ చేసాం మనం. సబ్ 1, సబ్ 2 వీటి కోసం సపరేట్గా ట్రాన్స్ఫార్మర్ అయితే మేకింగ్ అయితే చేయించాల్సిన అవసరం వచ్చింది. పవర్ సప్లై కూడా ఇక్కడ 10,000 UF 80 వోల్ట్ కెపాసిటర్ అయితే యూజ్ చేసాము. త్రినిక్స్ కంపెనీ మెటల్ డయోడ్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా, మనం రెగ్యులర్గా వాడే JBL, సోనీ, పయోనీర్ సింగిల్ వాయిస్ వాళ్ళకి ఈ యొక్క 6 MOSFET బోర్డు ఈ ట్రాన్స్ఫార్మర్ అయితే అవసరమైతే లేదు. అయితే SPL సబ్స్ అంటాము వాటికి, అంటే రాక్ఫోర్డ్ కానీ లేదంటే చార్లెస్ ఆడియో, రెబల్ ఆడియో, RDS లాంటి డ్యూయల్ వాయిస్ కాల్ సబ్ వూఫర్ ఉంటాయి చూడండి, వాటికైతే ఇటువంటి హెవీ ట్రాన్స్ఫార్మరు, ఇటువంటి హెవీ కెపాసిటర్లు, అదేవిధంగా 6 MOSFET బోర్డులు అయితే యూజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకి రవికాంత్ గారు 15 ఇంచ్ సబ్ వూఫర్స్ అన్నారు కాబట్టి ఈ బోర్డులు అయితే మనం యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా, బోర్డులకి దగ్గరగా ప్రక్కగా 2 ఫ్యాన్లు అయితే హీట్ సింక్ దగ్గరికి ఇవ్వడం అయితే జరిగింది. అయితే చాలా టైం ఈ బోర్డుల మీద నేను రన్ చేశాను, మరి ఎటువంటి హీటింగ్ ఇష్యూ కానీ ఏమీ లేదండి. ఇప్పటికి రెండో ట్రాన్స్ఫార్మర్ వచ్చినప్పటికి మనం రెగ్యులర్గా యూజ్ చేసే ట్రాన్స్ఫార్మర్ అండి, 24 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్ ఇది. ఇక్కడ కెపాసిటర్ వచ్చినప్పటికి సాన్వా 63 వోల్ట్ 10,000 MF 63 వోల్ట్ కెపాసిటీ యూజ్ చేస్తాము. అదేవిధంగా త్రినిక్స్ కంపెనీ మెటల్ డయోడ్ అయితే యూజ్ చేస్తామండి. ఇక 5 ఛానల్కి FL, FR, SL, SR, సెంట్రు, ఈ 5 ఛానల్కి మహారాజా బోర్డు యూజ్ చేసాము. ఈ రియర్ లెఫ్ట్, రియర్ రైట్కి శక్తి 4 MOSFET బోర్డు అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. చాలా మంచి అవుట్పుట్ వస్తుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఏమీ లేదు, మంచి క్వాలిటీ అయితే మాత్రం సెట్ వస్తుంది. మరి 15 ఇంచ్ సబ్బులు దీన్ని కనెక్ట్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా చక్కగా వస్తుంది. బిఫోర్ విజయ్ కుమార్ గారికి ఇచ్చినప్పటికీ పయోనీరు ఆయన సబ్ వూఫర్ డ్యూయల్ వాయిస్ కాల్ కనెక్ట్ చేశారు.
ఆయన చెప్పారండి, అయ్యా మేము 5% కంట్రోల్లో పెట్టుకున్నప్పటికీ గోడలు బేట్లు వచ్చేస్తున్నాయి, ఆ విధంగా బేస్ వస్తుందని చెప్పేసి ఆయన రివ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి సార్ విజయ్ కుమార్ గారి వీడియో చూస్తే ఆయన కామెంట్ చేస్తే కొంచెం ఆనందమేని. ఇక రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియామ్ బోర్డు స్మూత్ బేస్కి హాట్ బేస్కి చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుందండి. ఇక స్పీకర్ ప్రొడక్షన్ బోర్డ్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ త్రినిక్స్ కంపెనీ చూశారు కదా, త్రినిక్స్ చాలా బెస్ట్ కంపెనీ అండి. త్రినిక్స్ కంపెనీ మనకి ఇక్కడ రిలేలు అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది 20 amp రిలే, ఇది 6 amp, ఇది 10 amp రిలేస్ అండి ఇవి. ఇది ఒక సబ్ ఓవర్కి యూజ్ చేసాము. కింద మనం ఎక్స్ట్రీమ్ యాంప్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేది. ఇందులో సేమ్ ఇటువంటిదే డాట్ కంపెనీ రిలే ఉంటుంది. ఆ డాట్ కంపెనీ రిలే ఏమి ఇంకో సబ్ ఓవర్కి యూజ్ చేసాము. అంటే ఒక్కొక్క సబ్ ఓవర్కి 20 amp రిలేస్ ఉన్నాయి. మిగతా యొక్క 7 ఛానల్కి 10 amp రిలేలు అయితే యూజ్ చేస్తాము. ఇవైతే త్రినిక్స్ కంపెనీ రిలే, కింద ఉన్నవి డాట్ కంపెనీ రిలేస్. ఇవి కూడా చాలా అంటే చాలా చక్కగా ఉంటాయండి. ఇక్కడ నుంచి థర్మల్ సెన్సార్ అనేది మనం దీనికి అయితే ఇవ్వడం జరిగింది, మహారాజా బోర్డుకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఎటువంటి హీటింగ్ ఇష్యూ కానీ ఏమీ ఉండదు, చక్కగా ఉంటుంది. ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఎక్కువ టైం వాడిన తర్వాత మనకి బోర్డు హీట్ ఎక్కి ఇక్కడ థర్మల్ సెన్సార్ ఆన్ అయితే రిలే బోర్డు ఆగిపోతుందండి. ఎప్పుడైతే రిలే బోర్డు ఆగిందో మీరు సెట్ కూల్ చేసే వరకు మనమైతే సెట్ అయితే ఆపాల్సి ఉంటుందండి. సో అందుకు ఇక్కడ థర్మల్ సెన్సార్ అయితే బిగించడం అయితే జరుగుతుంది. బట్ ఇంతవరకు అటువంటి సమస్య అయితే రాలేదు. ఇక్కడ ఈ 5 ఛానల్ బోర్డుకి 10 MOSFET బోర్డుకి దగ్గరగా ఈ యొక్క ఫ్యాన్ని, ఈ శక్తి ఆడియో బోర్డు దగ్గర ఇక్కడ ఫ్యాన్ని, ఇక్కడ ఈ 2 సబ్ ఓవర్కి బోర్డుల దగ్గరగా 2 ఫ్యాన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి బక్ బోర్డు లాంటివన్నీ ఇచ్చాం కాబట్టి ఫ్యాన్ సౌండ్ రావడము ఇంకా ఎక్సెట్రా కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు. ఇది మనకు తెలుసు కదా, మనం ఈ మధ్యన ఏ వీడియో చూసినా ముఖ్యంగా మనము ఆస్ట్రా రిమోట్ కిట్లు ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. 7.1, 7.2 కింద వాడుకోవచ్చు. ఇది 2.1, 5.1 కింద కూడా వాడుకోవచ్చు అని చాలా చక్కగా పనిచేస్తుంది. రిమోట్లో ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుంది. డాల్బీ డిటిఎస్ సపోర్ట్ అయితే చక్కగా ఉంటుందండి. ఇక్కడ HDMI చూస్తున్నారు కదా, ఇది ERC అంటే ఇప్పుడు కొత్త టీవీలని ERC వచ్చేస్తుందండి. ERC టెక్నాలజీ వస్తుంది, ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్. మరి మిగతా బేసిక్ రిమోట్ కిట్లు అయితే ERC రీడ్ అయితే చేయొచ్చు, చేయకపోవచ్చు. మరి దాని మీద అంతా నేను ఇదైతే స్టడీ అయితే నేను చేయలేదు. బట్ ఈ రిమోట్ కిట్ మాత్రము ERC నుంచి చాలా చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే మన ముద్దోడి గిరిగారికి ఇచ్చాము. అందులో ఆయన వాడే టీవీ సోనీ QLED టీవీ అండి, 4K QLED టీవీ. ఆ బడ్జెట్ కూడా నియర్ 1,50,000, 1,60,000 టీవీ అండి. ఇది LED టీవీ, అది ERC సపోర్ట్ ఉంది. దీన్ని కనెక్ట్ చేసాను, చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుంది. సో రిమోట్ కిట్ అయితే ది బెస్ట్ రిమోట్ కిట్ అని చెప్పొచ్చండి. దీని మీద నంబర్ ఆఫ్ సెట్స్ అయితే అందుకే చేయడం అయితే జరిగింది. మంచి క్వాలిటీ అయితే వస్తుంది. అయితే ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, మన రెగ్యులర్గా వాడే JBL సబ్ ఓవర్కి ఈ బోర్డులు వేసి డిజైన్ చేయడం అయితే మనకి ఉపయోగం ఉండదండి. ఎందుకంటే ప్రైస్ ఎక్కువైపోతుంది, అవుట్పుట్ ఎక్కువైపోతుంది. మన రెగ్యులర్గా వాడే ఆ 4 MOSFET కుమార్ ఆడియో బోర్డులో అయితే చక్కగా సరిపోతుంది. ఇక యాంప్లిఫైర్ వెయిట్ అంటారా, ఈ వెయిట్ అంటే చాలా ఎక్కువగా ఉందండి. నియర్ ఒక 18 kgs వరకు వెయిట్ అనేది ఉంటుంది. ఇలా సింగిల్ హ్యాండ్తో క్యారీ చేయాలన్నా చాలా కష్టంగానే ఉందండి. సో ఈ విధంగా ఇంటర్నల్ అయితే డిజైన్ అయితే చేశాను. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి బ్యాక్ సైడ్ కనెక్షన్ పాయింట్ చూద్దామండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక లాంగ్ వ్యూ నుండి చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఆస్ట్రా బ్యాక్ ప్యానెల్ ఇక్కడైతే ఫిక్స్ అయితే చేయడం అయితే జరిగిందండి. కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2, ఆప్టికల్, HDMI ERC. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టుకోవచ్చండి. ఈ ఆప్టికల్ నుంచి డాల్బీ డిజిటల్ DTS సపోర్ట్ అవుతుంది. ఈ HDMI ERC నుంచి కూడా డాల్బీ డిజిటల్ DTS సపోర్ట్ అవుతుంది. బట్ మనం ప్లే చేసే కంటెంట్లో ఈ DTS ఫార్మట్, డాల్బీ ఫార్మట్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ డాల్బీ డిజిటల్ DTS సపోర్ట్ అయితే అవుతుందండి. ఇదైతే AC3 ఇన్ చూసారా, 6 ఛానల్ ఇన్పుట్. అంటే మన దగ్గర బ్లూరే ప్లేయర్, లైక్ ఇప్పుడు బ్లూరే ప్లేయర్ నుంచి చూడండి, ఇటువంటి బ్లూరే ప్లేయర్లు మనం కనెక్ట్ చేసి చక్కగా 6 ఛానల్ ఇన్పుట్ ప్లే చేసుకోవచ్చు. ఇది AX1, AX2 ప్లే చేయడానికి అయితే చక్కగా ఉంటుందండి. ఇది ఇందులోని బ్లూటూత్ ఉంటుంది, USB త్రూ మన సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు, మెమరీ కార్డు త్రూ మన సాంగ్స్ అయితే ప్లే చేసుకోవచ్చు. ఈ యొక్క బ్యాక్ ప్యానల్ కిందగా ఇక్కడ సాకెట్ ఉంది చూసారా, ఇది సబ్ 1 అండి, ఇది సబ్ 2. అంటే ఈ బ్లాక్ రెడ్ టెర్మినల్ సబ్ 1 అండి, ఇది ఈ బ్లాక్ రెడ్ టెర్మినల్ సబ్ 2. ఇది అంటే డ్యూయల్ సబ్లు ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్యాన్ నీడ్ లేదండి, ఎందుకంటే హీట్ సింగిల్ దగ్గర ఫ్యాన్ తీసుకున్నా కూడా అవసరం లేదు. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ చూద్దాం.
ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి. ఇక్కడైతే నేను చేసే ఈ యొక్క 7.1 ఛానల్ యాంప్లిఫైర్ వాడే వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే సేమ్ క్యాబినెట్లే ఈ యొక్క 7.1 7.2కి అయితే నేను యూజ్ చేస్తాను. ఇది ఫ్రంట్ లెఫ్ట్ ఛానల్, అంటే యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు మన ఎడం చేయి, ఇది నా ఎడం చేతి వైపుగా ఉన్నది ఫ్రంట్ లెఫ్ట్, ఇది సరౌండ్ లెఫ్ట్, రియర్ లెఫ్ట్, ఇది దిగువగా ఉన్నది సెంటరు. ఇక ఇది ఫ్రంట్ రైట్ ఛానల్, అంటే నా కుడి చేతి వైపుగా ఉన్నది ఫ్రంట్ రైట్ ఛానల్, సరౌండ్ రైట్ ఛానల్, రియర్ రైట్ ఛానల్. జనరల్గా మనం సబ్ వూఫర్ ఇక్కడ ఇచ్చేస్తాం కాబట్టి ఇక్కడ సబ్ వూఫర్ కనెక్షన్ మరి ఇంకేమీ లేదు. ఇది డమ్మీ అండి ఇది. సో ఈ విధంగా కనెక్షన్ పాయింట్ అయితే స్పీకర్ కనెక్షన్ ఉంటుంది. టెర్మినల్స్ చూసుకోవాలి మనం, అంటే ఇక్కడ బ్లాక్ అంటే బ్లాక్ దగ్గర మైనస్ ఉండాలి, రెడ్ దగ్గర ప్లస్ ఉండాలి. ఈ విధంగానే మనం స్పీకర్ వైర్ కూడా మనం కనెక్ట్ చేయాలి, అటువంటి అయితే రీప్లేస్ చేయకూడదు. అండ్ ఇదైతే డమ్మీ స్విచ్ అండి, ఇక్కడ ఏమీ లేదు. ఇక చూస్తున్నారు కదా, ఇదైతే కంప్యూటర్ సాకెట్. కంప్యూటర్ ఏసీ కార్డు కూడా చాలా హెవీది మనమే ఇస్తాము. సో దీంతో పాటు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్యూజ్ అయితే ఉంటుంది. ఇది కూడా మంచి కంపెనీ ఫ్యూజ్ అండి, BKS అని చెప్పేసి ఫ్యూజ్ హోల్డర్ చాలా హార్డ్గా ఉంటుందండి. ఫెయిల్యూర్ అవ్వడం కానీ మెల్ట్ అయిపోవడం లాంటిది ఏమీ జరగదు. సో ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, యాంప్లిఫైర్ ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశాను, ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది అన్ని మీకు క్లియర్గా నేను చూపించాను. అయితే రవికాంత్ గారు వచ్చి తీసుకెళ్తామన్నారు కాబట్టి ఆయన వచ్చాక ఆయన ముందే సౌండ్ టెస్టింగ్ అనేది చేద్దాము. అదేవిధంగా స్పీకర్ ప్యాకేజ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా మీకు నేను చూపించడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీద నేను పార్ట్ 2 అయితే చేస్తాను, అందులో అయితే అది నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.